సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూసిన కేవీ తెలుగు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఎయిర్టెల్ కస్టమర్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ యూజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఒక హెల్ప్ఫుల్గా అవుతుందని నేను అనుకుంటున్నా. ఫ్రెండ్స్, మనం చాలా మటుకైతే ఇప్పుడు 3 to 4 డేస్ నుంచి అయితే చూస్తున్నాం. అండ్ ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ పేమెంట్ ఇష్యూ అయితే చూపిస్తుంది. ఎందుకంటే బ్యాలెన్స్ చెకింగ్ చేస్తుంటే అనేబుల్ టు యువర్ అకౌంట్, ప్లీజ్ ట్రై అగైన్ కానీ ఈ విధంగా అయితే చూపిస్తుంది. అయితే ఇప్పుడు దానికి మన యొక్క పేమెంట్ అనేది చెక్ చేసుకోవాలంటే ఇంకొక వే ఏదైనా ఉంది అంటే అది ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్. ఫ్రెండ్స్, అది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ముందుగా ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ అనేది మీరు ఏదైతే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేశారో ఆ మొబైల్ నెంబర్ తోటి అయితే లాగిన్ అయితే కండి. నేనైతే ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి చెక్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మన యొక్క అకౌంట్ నెంబర్ అయితే 4 డిజిట్స్ అయితే 6486 అయితే కనిపిస్తుంది. ఇక్కడ చెక్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్లాక్ స్క్రీన్ రావచ్చు, ఎందుకంటే పిన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన తర్వాత నా దాంట్లో అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్, ఓన్లీ 19 పైసే ఉన్నాయి. ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ మనం ఫోన్పేలో మరి అకౌంట్లో పేమెంట్ ఉంటే ఈ విధంగా అయితే చెక్ చేసుకో ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ ఇష్యూ ఉంది కాబట్టి మనం ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో సులభంగా అయితే చెక్ చేసుకోవచ్చు.